ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎగ్జామ్స్ టైం, సంవత్సరం అంతా కష్టపడింది ఇప్పుడే వాళ్ళు పేపర్లో పెట్టాల్సింది. చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే బాగా చదువుతాడండి, బాగా చదువుతుందండి, కానీ ఎగ్జామ్ టైం వచ్చేటప్పటికి జ్వరం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, చదివిందంతా రాయలేకపోతున్నారు, మర్చిపోతున్నారని కొంతమంది, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదని కొంతమంది. ఎలా? ఇవి చాలా మంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను కూడా లెక్చరర్గా పనిచేశానండి. ఫ్రీ చైతన్యలోను పారాయణంలో పనిచేశాను నేను. కాబట్టి తెలుసు. పిల్లలకి ఒక వైస్ ప్రిన్సిపల్ కూడా పనిచేశాను. పిల్లలకి ఎంత ఎగ్జామ్ ఫియర్ ఉంటుందో తెలుసు. ఇప్పటికీ నా స్టూడెంట్స్ అందరు నా ఫ్యాన్స్. అందుకోసం అంటే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని. ఆమె సాంస్క్రిట్ ఫ్యాకల్టీ కదా. సాంస్క్రిట్ సార్ వచ్చిందంటే అందరు ఖుషి అనమాట. అదొక జాతర అనమాట. సాంస్క్రిట్ సార్ వస్తే నిద్రపోవాలనుకుంటే నిద్రపోవచ్చు, రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, సార్ ఏమైనా కథలు చెప్తే వినొచ్చు. ప్రత్యేకంగా డిగ్రీలో సాంస్క్రిట్ సబ్జెక్ట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఒకటి ఫస్ట్ మీ పేరెంట్స్ మీ పిల్లలకి మార్క్స్ రావాలి, 100% రావాలి, గెలవాలి, ఈ ఫోర్స్ అసలు ఇవ్వకండి. ఎందుకోసమంటే నేను జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా చెప్తున్నాను. మార్కుల వల్ల జీవితాలలో బాగుపడ్డ వాళ్ళనైతే నేనైతే చూడలే. ఓకే, అదృష్టమే పండుతుంది, ఎప్పుడైనా అదృష్టమే మాట్లాడుతుంది. 100% చెప్తున్నాను. ఎందుకోసమంటే నేను చూసా చాలా మందిని. అదృష్టం వచ్చింది అని అంటే అన్ని బాగా జరిగిపోతాయి. సో అదృష్టాన్ని అయితే బిలీవ్ చేయాల్సిందే. మార్కుల వల్ల ఏ జీవితాలు ఏం పెద్ద బాగుపడవు, జీవితాలు ఏం నష్టపోవు, ఏం జరగదు. కాబట్టి పిల్లలకి ఒకటే ఏం చెప్పండి అంటే, చక్కగా చదువురా, నీకు ఏవైతే వస్తాయో చక్కగా చదువుకో, వచ్చింది రాయు, పెద్దగా సీరియస్ తీసుకోకు, చక్కగా ఎగ్జామ్ రాసిరా. అంతవరకు మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. అదొక ధైర్యం అయితే మీరు ఇవ్వాల్సిందే. ఎందుకోసమంటే ఎగ్జామ్ ఒకటే జీవితం కాదు. ఎందుకోసమంటే ఆ ఎగ్జామ్ అదే పెద్ద జీవితం యొక్క ఎండ్ అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఇంకా ఇది లేకపోతే ఇంక అయిపోయి ఇంకా అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఏమీ లేదు మార్కులతోటి, ఏమీ లేదు. ఓకే, నాకు 15 మార్కులతోటి నాకు గోల్డ్ మెడల్ మిస్ అయింది. ఓకే, గోల్డ్ మెడల్ మిస్ అయితే నేను బాధపడ్డానంటే అప్పుడు కొంచెం బాధపడితే మా నాన్న చెప్పాడు, ఒరే గోల్డ్ మెడల్ నీకెందుకురా, నువ్వు స్కిల్ ఉందా లేదా, అది ఇంపార్టెంట్. చూడు, నీ జీవితంలో ఒక 10 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ వచ్చిన అబ్బాయిని నీ జీవితం ఇద్దరు చూసుకో. నువ్వు అప్పటికి 10 కోట్లు సంపాదించుంటావు. ఆ గోల్డ్ మెడల్ సంపాదించిన అబ్బాయి కేవలం ఒక ఉద్యోగం చేస్తూ నెలకు ఒక 5 లక్షలు, నెలకి ఒక 48,000 60,000 శాలరీలో ఉంటాడు అని మా నాన్న చెప్పాడు. గోల్డ్ మెడల్ అక్కడనా ఇక్కడనా అంటే ఇదే గోల్డ్ మెడల్. స్కిల్ ఇంపార్టెంట్. నువ్వు ఎంతవరకు నువ్వు సబ్జెక్ట్ని ఓన్ చేసుకున్నావు అని ఇంపార్టెంట్, కానీ నువ్వు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ కాదు. అందుకోసమంటే రేపు నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నీకు స్కిల్ ఏముందని చూస్తారు తప్ప నీ మార్కులు ఎవరు చూడడు కదా. ఎవరైనా మార్కులు పెట్టుకొని కూర్చుంటారు ఎక్కడైనా? స్కిల్ ఉన్నవాడిని ఫస్ట్ పిలుస్తారు, అంతే. కాబట్టి నేనేం చెప్తానంటే, పిల్లలకి ఓన్ చేసుకోమని చెప్పండి. నువ్వు చదువు ఓన్ చేసుకున్నా అన్న అని చెప్పండి. అదొకటి ఇంపార్టెంట్. రెండవది, ఆయుర్వేదంలో ఒక రూల్ ఏముంది అని అంటే, చదివేటప్పుడు పిల్లలకి కొబ్బరి బెల్లం ఇవ్వండి. బెల్లము కొబ్బరి ఇవ్వండి పిల్లలకి. పాలల్లో చక్కగా తేనె కల్పించి ఇవ్వండి. తర్వాత నిమ్మరసంలో తేనె కల్పించి ఇవ్వండి. ఇవి చదివేటప్పుడు పిల్లల దగ్గర స్వీట్ పెట్టండి. స్వీట్ అంటే బెల్లం, చక్కెర కాదు, బెల్లం స్వీట్ పెట్టండి. బెల్లం తినుకుంటూ చదివారనుకోండి, వాళ్ళ లోపల ఏంటంటే ఆ అడ్రినల్ హార్మోన్స్ ఏవైతే ఉంటుందో అవి లో అయిపోయి డోపమిన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మంచిది. చదివేటప్పుడు తీపి తినాలి. ఉద్యోగ పరీక్ష రాసే ముందు పోయేటప్పుడు కూడా వాళ్ళకి ఇంత బెల్లం ముక్కను, చాక్లెట్ ముక్కను ఏదో ఒకటి ఇవ్వండి. స్వీట్ తినడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఆ టెన్షన్ అనేది తగ్గుతుంది, హ్యాపీనెస్ అనేది కలుగుతుంది. సో నా దృష్టిలో స్వీట్ అంటే బెల్లం మాత్రమే, చక్కెర స్వీట్ కాదు, చక్కెర విషం. ఓకే, బెల్లం ఇవ్వండి. లేదంటే ఈ మధ్యన మనకి దొరుకుతుంది, తాటి బెల్లం దొరుకుతుంది కదా, తాటి బెల్లం ఇవ్వండి. అది టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. సో తాటి బెల్లం ఇంకా మంచిది, ఈ నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లం ఇంకా మంచిది. ఎందుకోసం అంటే దాని లోపల కొంచెము మత్తు కొంచెం ఉంటుంది, అది కూడా ఒక విధంగా మన హెల్త్కి మంచిదే అది. కాబట్టి తాటి బెల్లం ఇవ్వండి. దానివల్ల పిల్లలకి కొంచెం మంచిగా తింటారు, హ్యాపీగా ఎనర్జీగా చదువుతారు. సో ఇంకోటి, ఎగ్జామినేషన్ టైంలో పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి, పిల్లలకి చెప్పండి కూడా. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే ఫస్ట్ పేపర్ చూడగానే ఫస్ట్ ఒక 5 minutes ఏం చేయండి అంటే, పెన్సిల్ తోటి
ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ అన్నీ చదవండి, మొత్తం పేపర్ మొత్తం చదవడం నేర్చుకోండి. ఫస్ట్ 5 నిమిషాలు పేపర్ మొత్తం చదవాలి. ఏంటి పేపర్ మొత్తం చదవాలి, అన్ని క్వశ్చన్స్ చదవాలి. చదివి ఏం చేయాలంటే దాంట్లో నీకు ఏవేవైతే పర్ఫెక్ట్గా ఆన్సర్స్ వస్తాయో వాటన్నిటిని రౌండప్ చేసుకో. నీ పెన్సిల్ తోటి రౌండప్ చేసి పెట్టుకో, టిక్ పెట్టేసుకో. ఓకే, టిక్ పెట్టేసుకొని ఏవైతే నీకు ఆన్సర్స్ రావో వాటికి ఇంకొక టిక్ మార్క్ పెట్టుకో, ఒక మార్క్ పెట్టుకో. ఇది నెంబర్ 1కి ఒక టిక్ మార్క్ పెట్టుకో, రాని వాటికి ఇంకొక మార్క్ పెట్టుకో. ఏ వేటికి ఆన్సర్ రావో వాటికి ఒక టిక్ మార్క్ పెట్టుకో. పర్వాలేదు రాసేస్తాము అనుకునేదానికి ఒక టిక్ మార్క్ పెట్టుకో. 3 కేటగిరీలు చేసుకో, ఈజీ కేటగిరీ, మీడియం కేటగిరీ, టఫ్ కేటగిరీ, 3 కేటగిరీలు వేసుకోవాలి. ఇది ఎగ్జామ్ స్టార్ట్ అయిన 5 minutesలో కేటగిరీ డిసైడ్ అయిపోవాలి. అయిన తర్వాత ఏం చేయాలంటే ఆన్సర్ షీట్లో మీరు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే బిట్ నెంబర్ తప్పకుండా రాయాలి. మీరు ఏ చాప్టర్ రాస్తున్నారో లెఫ్ట్ సైడ్లో పెద్దగా తప్పకుండా చాప్టర్ నెంబరు, క్వశ్చన్ నెంబరు తప్పకుండా రాయండి. ఎగ్జామ్లో ఒక రూల్ ఉంది, ఈజీ రూల్ ఏంటంటే నువ్వు చాలామంది ఎగ్జామ్లో చేసే తప్పు ఏంటంటే లైన్గా బిట్ నెంబర్ లైన్గా రాస్తూ వెళ్తారు. అలా రాయాల్సిన అవసరం లేదు. నీకు ఏ ఆన్సర్ వస్తే ఆన్సర్ ఫస్ట్ రాయు. నీకు లాస్ట్ బిట్ మొదలు రాయాలనుకున్నా రాసుకో, దాంట్లో తప్పేం లేదు. బికాజ్ నేను స్క్రూటినీ చేసుకునే వాడు చెప్తున్నా. ఫస్ట్ నీకు ఈజీ ఆన్సర్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా రాసేసే. ఫస్ట్ 2 మార్క్స్ వస్తే 2 మార్క్స్, 1 మార్క్స్, 4 మార్క్స్ ఏవే. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ రాసేస్తారు, ఎస్సే రేటింగ్ రాస్తారు. దాంట్లో ఎనర్జీ మొత్తం పోతుంది. నేనేం చెప్తానంటే ఫస్ట్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటుందో మీ ఎనర్జీ అంతా అక్కడ పెట్టేసేయండి. ఫస్ట్ 1 అవర్లో నీకు ఆల్మోస్ట్ 60 మార్కులు వచ్చేయాలి. నీకు ఎగ్జామ్ రాసే 1 అవర్లో నువ్వు 60 మార్కులు రాసేసేయాలి. ఇంకా నీకు 2 hours టైం ఉంటుంది ప్రశాంతంగా. అప్పుడు నువ్వు ఎస్ఏలు రాసుకుంటూ కూర్చో. ఎస్ఏలు ఏమున్నా, బిగ్ ఆన్సర్స్ ఏమున్నా లాస్ట్కి రాయాలి. చిన్న చిన్న మార్క్స్ అన్ని ఫస్ట్ రాసేసేయాలి. ఎందుకోసం అంటే అక్కడ నీకున్న టెన్షన్ అంతా క్లియర్ అయిపోతుంది. నీకున్న ఎనర్జీ కూడా ఫస్ట్ ఏదైతే ఫస్ట్ మంచి ఎనర్జీలో ఉంటావు కాబట్టి 1 hour లోపల ఆల్మోస్ట్ సగం ఎగ్జామ్ అయిపోవాలి 1 hourలో. మిగతా 2 hours మంచిగా నిదానంగా కూర్చొని ఆన్సర్స్ గుర్తు చేసుకుంటూ ఏమైతే రాయాలనుకుంటూ అవి రాయు. రాయలేని ఆన్సర్స్ ఏమవుతున్నాయో లాస్ట్ 1 hourలో రాయి అవి. ఓకే, నీవు అవి రాయగలిగితే రాయు, రాయలేకపోతే దానికి సంబంధించి ఏదైనా రాయు. కానీ ఖాళీగా వదలకు, క్వశ్చన్ రాయు, ఆన్సర్ మాత్రం ఏదో ఒకటి రాయు. మాకు సాంస్క్రిట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మా పిల్లలందరూ కూడా సినిమా స్టోరీ లెక్క రాశారు, స్టోరీస్ అన్ని కూడా. వాళ్ళు సరే ఏం చేయాలి, కనీసం 10 మార్కులు ఇవ్వకపోయినా 8 మార్కులు ఇవ్వకపోయినా 2 మార్కులు ఇవ్వాలి కదా. 2 మార్కులు వేసాం, ఏదో ఒక మార్కులు ఇవ్వాలి కదా. అందరం ఇలాగ మంచి లెక్చరర్లు ఉంటారు కదా గురువు గారు. అందుకే నాకు నేచర్ ఇప్పుడు అంతమంది మనం ఏదైనా మంచి చేస్తే మనకు మంచిగా వస్తుంది. నేను అంతమందికి మంచి చేశాను కాబట్టి నన్ను దేవుడు తీసుకొచ్చి మంచి పొజిషన్లో కూర్చోబెట్టాడు. మార్కులు ఏమైనా నా ఇంట్లోకి నుంచి ఇస్తున్నాను, ఏదో వేస్తే ఏం పోతుంది, వేసేసా. పిల్లలు పాస్ అవ్వాలి, అది ఏమని చెప్పండి, వాళ్ళ జీవితాలు ఏమైనా నిర్ణయిస్తారా? ఏమో పిల్లలకు 36 మార్కులు వేసేస్తే పాస్ అయిపోతారు. అది మంచిగా ఉంటుంది. పిల్లలకి ఏదైనా మనం పిల్లలకి చెయ్యాలి. ఒక గురువుగా పిల్లలకి మనం ఇచ్చే ఏంది అంటే మార్కులే. వాళ్ళు మన ఆస్తులు అడుగుతారా, డబ్బులు అడుగుతారా? వాళ్ళకి మనం ఇవ్వాల్సింది కేవలం మార్కులు మాత్రమే. అండ్ వాళ్ళకి ఒక ధైర్యం, ఎనర్జీ ఇవ్వాలి. ఒక గురువుగా మనం చేసే బాధ్యత అదే. ఇప్పటికీ నేను అందరికి అదే ఇస్తున్నా, మీకు మార్కులు అదే ఇస్తున్నా, మీకు అందరికి అదే ధైర్యం ఇస్తున్నా. ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఇప్పటికీ అదే చెప్తున్నా. అధైర్యంగా అస్సలు ఉండకూడదు. ఎగ్జామ్ ఫియర్ అస్సలు వద్దు. ఏంటి ఎగ్జామ్ అంటే భయపడకండి, సరదాగా వెళ్ళి రాసిరండి. నేను ఎగ్జామ్ ఫియర్ పెట్టుకున్నప్పుడు మా నాన్న ఏమన్నాడంటే ఇమీడియట్లీ మా నాన్న సరే నీకు 100 రూపాయలు నీకు 200 పంపించాను అని చెప్పి పంపించి పోకిరి సినిమా చూసి రాపో అని చెప్పి, ఆ తిరుపతిలో మా నాన్న శిష్యుడు ఉంటాడు, వీడికి పోకిరి సినిమా చూపించి రాపో అని చెప్పి పంపించాడు. నేను రేపు ఎగ్జామ్ అంటే ఇలా పోకిరి సినిమా చూస్తే తెల్లారిపోయి ఎగ్జామ్ రాసి వచ్చింది. అది ఎందుకోసం అంటే ఎగ్జామ్ టెన్షన్ పెట్టుకోవద్దు అంటాడు మా డాడీ. అది నేను ఎప్పుడూ డిసైడ్ చేయదు. మార్క్స్ నెవర్ జడ్జ్. నీ స్కిల్లే నేను జడ్జ్ చేస్తుంది, మార్క్స్ ఎప్పుడు నేను జడ్జ్ చేయదు. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం పాస్ అయ్యాడు, ఆయన అవలే, గొప్ప ఆయన కాలే. సో అంతే. సో మార్కులు ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చెయ్యవు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలకి మంచి తీపి ఆహార పదార్థాలు పెట్టండి. అండ్ ఎగ్జామ్ పోయేటప్పుడు కడుపు నిండా అన్నం పెట్టకండి, సగం కడుపుకే భోజనం పెట్టండి. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది కాబట్టి కడుపు నిండా పెట్టకూడదు, కొంచెమే పెట్టాలి. కావాలంటే అన్న కోడీలకి అంటే బాక్స్లో పెట్టియండి, పోయేటప్పుడు తినుకుంటూ వెళ్తారు. సో అది ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే నేను ఎగ్జామ్కి ముఖ్యంగా స్క్రూటినీ చేసేటువంటి లెక్చరర్స్కి, టీచర్లు అందరికీ చెప్తున్నాను, ఏదో మీ ఆస్తులు రాసి ఇచ్చినట్టుగా దయచేసి ఫీల్ అవ్వకండి. పిల్లల్ని చాలా ఫ్రీగా ఎగ్జామ్ రాయనివ్వండి.
అది మీరు అర్థం చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ చెప్పాం. రైట్. నేను లెక్చరర్గా చేశాను కాబట్టి నేను చెప్తాను. ఎగ్జామినేషన్ పిల్లలు రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ఏదో దొంగతనం చేస్తున్నట్టు మరీ దారుణంగా దొంగల్ని చూసినట్టుగా చూడకండి. ఏదో రాసుకుంటారు, పరీక్షలు రాసుకుంటారు, రాసుకొని ఇవ్వండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. కాకపోతే సరస్వతి అమ్మవారిని తలుచుకోవడం మంచిది. శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ మహాసరస్వతి నమః. ఈ సరస్వతి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. ఎందుకోసమంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయా అనే వాళ్ళకి నేను చాలా గట్టిగా సమాధానం చెప్తాను. ఎందుకోసమంటే మన మెమొరీ గ్లాండ్స్ ఉంటాయి. మనం ఒక మంత్రాన్ని రిపీట్ చేస్తున్నంతసేపు మన మెమొరీ గ్లాండ్స్లో కొన్ని హార్మోన్స్ సెక్టర్ అవుతాయి. అవి ఏమవుతుందంటే మనకి తొందరగా జటతి అంటారు, తొందరగా గుర్తుకొచ్చి మనకి రాసే కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తాయి హార్మోన్స్. అందుకే మంత్రబలం గొప్పది అంటారు. జపం చెయ్యాలి. ఓం శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ మహాసరస్వతి నమః. సారస్వత మంత్రం మనం చదివితే అది మనకి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. సారస్వత మంత్రం, దాన్ని సరస్వతి మంత్రం అంటారు. సరస్వతి మంత్రం చదువుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసిరండి. కానీ ఖాళీ పేపర్ ఇవ్వద్దు. కనీసం ఒక 1/4 kg పేపర్లన్నీ ఇవ్వాలి. ఏమైనా రాయండి, 1/4 kg పేపర్లు ఇచ్చారండి. తర్వాత దిద్దే మేము చూసుకుంటాంలేండి ఏం చేయాలో. ఖాళీ పేపర్లు మాత్రం ఇవ్వద్దు. ఖాళీ పేపర్లు ఇస్తే మార్కులు వేయలేం కదా. ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసిస్తాం. కానీ మీ నోటి వాకు అందరూ చక్కగా చదువుకోవాలి, ఎగ్జామ్ బాగా రాయాలి, పాస్ అవ్వాలి అందరూ అని కోరుకుంటున్నాను. ఎగ్జామ్ పాస్ అవ్వకున్నా పర్వాలేదు, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కోటీశ్వర్లు నేను చేస్తా. దాని గురించి కంగారు పడద్దు. ఎగ్జామ్ పాస్ అవ్వకున్నా నా దగ్గర రండి. మా దగ్గర అటెంప్ట్ అయితే చేయండి. ఎగ్జామ్ పాస్ అవ్వాలనో ఇది అవ్వాలనో ఏ టెన్షన్ పెట్టుకోవద్దు. ఎందుకోసం అంటే మీరు అందరూ మంచిగా ఉండాలి. ఏం పర్లేదు, మిమ్మల్ని అందరిని అదృష్టవంతులు నేను చేస్తా. ఒక్క గ్రహం మంచిగా ఉంటే చాలు, నేను చేస్తా అని చెప్తున్నా కదా. ప్రతి ఒక్కటి జాతకంలో ఒక గ్రహం మంచిగా ఉంటుందండి. ఆ గ్రహం గురించి తెలియదు అందరికి. అందుకే అందరూ అలా ఉంటారు అంతే. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని లెక్క చేసి పంపిస్తాను. ఒక దగ్గర కూర్చోబెడతా, పక్కా కూర్చోబెడతా వాళ్ళకి. అది నా బాధ్యత, నేను చేస్తా అంతే. ఒక ధైర్యం ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. శ్రీమాత్రి.